హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహిని బ్లాగ్స్. నేను మీ సుధా. ఇప్పుడున్న బిజీ లైఫ్లో మన ఆరోగ్యం గురించి మనం ఖచ్చితంగా కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందే. ఇప్పుడు మనం ఎక్కువగా వింటున్న ఫుడ్ మిల్లెట్స్. ఈ మిల్లెట్స్ ఆరోగ్యానికి చాలా మంచిదని వింటూనే ఉన్నాం. అవును, మీరు విన్నది నిజమే. ఈ మిల్లెట్స్లో చాలా ఎక్కువగా ఫైబర్, ప్రోటీన్, కాల్షియం ఉంటాయి. అందుకే దీన్ని గ్లూటెన్ ఫ్రీ ఫుడ్గా చెప్తారు. ఇప్పుడున్న జనరేషన్లో రైస్కి బాగా అలవాటు పడి ఇవి తినాలంటే చాలా కష్టంగానే ఉంటుంది. అందుకే వీటిని కొంచెం కొంచెంగా మన ఫుడ్లో యాడ్ చేసుకుంటే మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. కనీసం వారంలో ఒక్కరోజైనా మిల్లెట్స్ని చేర్చుకోండి. ఇలా ఒకసారి మిల్లెట్స్తో కిచిడీ చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి హెల్త్ కూడా ఉంటుంది. ముందుగా కుక్కర్ గిన్నెలో 1.5 కప్ కొర్రలు, 1.5 కప్ పెసరపప్పు వేసి శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టండి. టైం ఉంటే, లేదనుకుంటే డైరెక్ట్గా అయినా వండుకోవచ్చు. ఈ కడిగిన కొర్రలు పెసరపప్పులోకి 1 కప్ క్యారెట్ తురుము, హాఫ్ కప్ చిక్కుళ్ళు తీసుకున్నాను. మీరు ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి తీసుకోవచ్చు. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసి 3 గ్లాసులు 1.5 కప్ పెసరపప్పుకి 3 కప్పుల వాటర్ తీసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. ప్రెషర్ కంప్లీట్గా పోనివ్వండి. ఈలోపు వేరొక గిన్నెలో నెయ్యి 2 స్పూన్స్ వేసి కొంచెం అల్లం తరుగు, జీలకర్ర వేసి కొంచెం వేగాక కొత్తిమీర, కరివేపాకు వేసి కాస్త వేయించుకొని ముందుగా ఉడికించిన మన మిల్లెట్ మిక్చర్ వేసి కలిపితే మిల్లెట్ కిచిడీ రెడీ. ఇక్కడ నేను మిల్లెట్స్ అంటే కొర్రలు తీసుకున్నాను. మీరు అరికెలు, సామెలు, ఊదలు ఏవైనా మిల్లెట్స్ తీసుకొని ఈ కిచిడీని ప్రిపేర్ చేసుకోండి. తప్పకుండా ఇలా వారానికి ఒకసారైనా మిల్లెట్స్ని మన డైట్లో యాడ్ చేసుకోండి. హెల్త్ చాలా మంచిగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.